హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము టాపిక్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అటు 10th క్లాస్ వాళ్ళకి, ఇటు ఆర్ఆర్బి ఏఎల్పి రాయబోతున్న స్టూడెంట్స్కి కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి కూడా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనేవి ఒక టాపిక్, సబ్ టాపిక్ ఉంది. 10th క్లాస్ వాళ్ళకైతే ఒక 8 మార్క్స్ వస్తుంది పబ్లిక్ ఎగ్జామినేషన్లో, ఒక 4 మార్క్స్, 1 మార్క్, టోటల్గా చూసుకుంటే 13 మార్క్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఏమి ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్? ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్? సింపుల్. ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్. దట్ మీన్స్ డి ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ అంటే ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక సిరీస్ తీసుకుంటున్నా. సిరీస్ తీసుకోవడం వలన ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా ఎలా చెక్ చేయాలి? సింపుల్గా, సో దిస్ ఈస్ టర్మ్ 1, టర్మ్ 2 అండ్ టర్మ్ 3, టర్మ్ 4 అండ్ సో ఆన్. ఇయర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ కదా, చెప్పిండేది ఇంతకుముందు నేను. సో T3 మైనస్ T2, నెక్స్ట్ T4 మైనస్ T3 చెక్ చేద్దామా? సో 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు T3 కదా, సరే. 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు T4, 4 మైనస్ 3, సో 1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 2 టర్మ్స్ చెక్ చేస్తుంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏముంది? 1 ఉంది. సో 1 1 1 అండ్ సో ఆన్. సో కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్. ఎప్పుడైతే కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ అవుతుందో ఆ సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని మనము చెప్తామన్నమాట. ఓకేనా అండి? ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జస్ట్ డెఫినేషన్. ఓకే, హియర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్. నెక్స్ట్ వన్ ఫార్ములా డిస్కస్ చేద్దాం. Tn is equal to a plus n minus 1 into d. నెక్స్ట్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. a is equal to ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ n is equal to number of terms. Tn is equal to total number of terms. నెక్స్ట్ వన్ d is equal to కామన్ డిఫరెన్స్. d is equal to కామన్ డిఫరెన్స్. ఓకేనా అండి? a is equal to ఫస్ట్ టర్ము, n is equal to number of terms, tn is equal to total number of terms, d is equal to కామన్ డిఫరెన్స్. ఇది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మనము స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ సిరీస్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఫార్ములానే ఏం లేదండి, సింపుల్. Tn ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని చెప్పాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే Tn ఈజ్ ఈక్వల్ టు, అంటే T1 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ డి. ఏమవుతుంది? ఏ ప్లస్ 0 అవుతుంది. ఏ ప్లస్ 0 ఇంటూ డి అంటే ఏ. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. T2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ డి అంటే ఏ ప్లస్ 1 ఇంటూ డి అంటే ఏమవుతుంది? ఏ ప్లస్ డి అవుతుంది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3. n ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే T3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి అంటే ఏ ప్లస్ 2d. ఒకటి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏ వచ్చింది, n ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే ఏ వచ్చింది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తే ఏ ప్లస్ 1d వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 3 రాస్తే ఏ ప్లస్ 2d వచ్చింది. అంటే ఇక్కడ ఒకటి గమనించారనుకోండి మీరు, ఇక్కడ ఒకటి గమనిస్తే n ఈజ్ ఈక్వల్ టు 3 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. T4 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 అంటే 4 మైనస్ 1 ఇంటూ డి అంటే ఏ ప్లస్ 3d. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ 3d కదా, ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తా. 4 వస్తే
మల్టిపుల్స్ ఆఫ్ 3 వచ్చింది ఎక్కడ డీకి. ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ సిరీస్ రాద్దాం. స్టాండర్డ్ సిరీస్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్ ఏ ప్లస్ n minus 1 into d. A plus n minus 1 into d. This is the standard form of arithmetic series, arithmetic progression series. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేయండి మా. నేను ఈ క్వశ్చన్ ఇక్కడ సాల్వ్ చేస్తాను. సో ఒకసారి ప్రాబ్లం చూడండి, ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. సో విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 3, 15, 27 and 39 will be 132 more than its 54th term. సో గివెన్ రాద్దాం. ఇక్కడ గివెన్ సిరీస్ ఆల్రెడీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అని వాడే చెప్పాడు. 3, 15, 27, 39 అండ్ సో ఆన్ 132 మోర్ దాన్ ఇట్స్ 54th టర్మ్ అన్నాడు. 132 మోర్ దాన్ ఇట్స్ 54th టర్మ్ అంటే T54 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఇక్కడ ఇంకో లాజిక్ చెప్తాను చూడండి. విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 3, 15 అండ్ సో ఆన్ 132 మోర్ దాన్ ఇట్స్ 54th టర్మ్ అంటే ఏ టర్మ్కి 132 యాడ్ అయితే ఆ టర్మ్ అవుతుంది అంటున్నాడు ఇక్కడ పాయింట్. విచ్ టర్మ్ అంటే ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎన్ వాల్యూ కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలి. సో ఒక చిన్న పాయింట్ చెప్తాను. T54 అంటే ఏమి, ఏ ప్లస్ 53d అనమాట. ఇప్పుడు టీఎన్ ఫార్ములా తెలిసిందే కదా. టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం కదా ఫార్ములాతో. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, డి 3 అనమాట. 53 ఇంటూ డి వాల్యూ ఏమవుతుంది, డి వాల్యూ ఇక్కడ కనుక్కోవాలి కదా. చూడండి, డి ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ 50 మైనస్ 3 ఎంత అవుతుంది, 12 అవుతుంది. 15 మైనస్ 3 ఎంత, 12. 12 ఇంటూ 53, 12 53 అంటే 3 ప్లస్ 53 అంటే 530 ప్లస్ 106 ఎంత, 636. ఓవరాల్ చూసుకుంటే 639 ఎంత వచ్చింది, T54 639 వచ్చింది. ఇంకా అయిపోలే క్వశ్చన్. 132 మోర్ దాన్ ఇట్స్ 54th టర్మ్ అన్నాడు. అంటే 132 మోర్ దాన్ ఇట్స్ 54th టర్మ్ ఎంత వస్తుంది. ఇప్పుడు టీఎన్ వాల్యూకి ఈక్వల్ అనమాట. టీఎన్ ఈజ్ ఈక్వల్ టు 132 ప్లస్ 639. టీఎన్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా కావాల్సింది, ఎన్ టర్మ్స్ కనుక్కోవాలంట. 132 ప్లస్ 639. సో ఇప్పుడు ఈక్వల్ చేద్దామా. టీఎన్ ఫార్ములా ఏముంది, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి 132 ప్లస్ 639. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇందాక, 3. ఎన్ మైనస్ 1 డి వాల్యూ 12. సో 132 ప్లస్ సింపుల్గా ఇంకో షార్ట్ కట్ కూడా చెప్తాను చూడండి. 639 కదా. 639 అంటే చూద్దాం. ఓకే, సో 639, 132 ప్లస్ 639 ఇంకా చేద్దాం అట్లా కంటిన్యూషన్. నెక్స్ట్ ఎన్ మైనస్ 1 ఇంటూ 12 132 ప్లస్ 639 మైనస్ 3 ఎన్ మైనస్ 1 ఇంటూ 12 636. 132 ప్లస్ 636 ఇప్పుడు డివిజన్ అవుతుందో చూద్దాం. సో ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 132 డివైడెడ్ బై 12. సపరేట్ ఒకటేసారి రాస్తున్నా. 636 డివైడెడ్ బై 12. 12 1 జా, 12 11 జా, 12 1 జా, 12 5 జా, 12 6 జా. సో ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ 56. ఓవరాల్ గమనిస్తే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 56, 57 చూద్దాం ఎంత వస్తుంది,
67 వస్తుంది. 67 + 1. సో ఇవి రెండు అడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 56 + 11 67. 67 + 1 68. ఓవరాల్ టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? 68. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? n ఈజ్ ఈక్వల్ టు 68. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే నాకు కామెంట్స్లో పీడిఎఫ్ అని అడగండి, నేను మీకు సెండ్ చేస్తాను సపరేట్గా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. 8 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్ చెప్తున్నాను అనమాట. 2 APs హ్యావ్ సేమ్ కామన్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100 టర్మ్ ఈజ్ 100. డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000 టర్మ్ ఈజ్. సరే, ఫస్ట్ ఏపీ రాద్దాం. ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ ప్లస్ ఏ కామా, ఓకే ఒక్క నిమిషం, రైట్. ఏ కామా ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. సెకండ్ ఏపీ ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చినాడు చూడండి. కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ అని చెప్పినాడు. సో ఫస్ట్ బి తీసుకుందాం. బి ప్లస్ డి, బి ప్లస్ 2d అండ్ సో ఆన్ బి ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ అని చూడండి. నెక్స్ట్ టైం డిఫరెన్స్ దగ్గర 100th టర్మ్ ఈజ్ ఫస్ట్ టర్మ్కి 100th టర్మ్ కనుక్కుందాం. సో T100 అంటే Tn ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి కదా. యాక్చువల్గా T100 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 100 - 1 ఎంత? 100. n ప్లేస్లో ఏముంది ఇక్కడ? 100. 100 - 1 ఎంత? 99d. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. వీటి మధ్య డిఫరెన్సే కదా వారు చెప్పింది. నెక్స్ట్ Tn ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ n-1 ఇంటూ డి. సో T100 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 99d. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ ఒకటి మనం గమనిస్తే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత చెప్పినాడు మనకు చూడండి. 100 అన్నాడు. సో T100 మైనస్ T100 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 99d మైనస్ ఆఫ్ బి ప్లస్ 99d ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100. నెక్స్ట్ ఏ ప్లస్ 99d మైనస్ బి మైనస్ 99d ఈజ్ ఈక్వల్ టు 100. సో 99d క్యాన్సిల్. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 100 వచ్చింది. ఏ మైనస్ బి ఎంత? 100. దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. అట్లా కంటిన్యూషన్ చేస్తాను చూడండి. అయితే ఫస్ట్ తర్వాత ఏం కనుక్కున్నాడు? T1000 అన్నాడు. ఫస్ట్ టర్మ్ T1000 అంటే ఏ ప్లస్ 999d. దిస్ ఈజ్ ఫస్ట్. సెకండ్ వచ్చి 1000 బి ప్లస్ 999d. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అయినా రావచ్చు, 8 మార్క్స్ క్వశ్చన్ అయినా రావచ్చు, గుర్తుపెట్టుకోండి. సో T1 మైనస్ T2 అంటే ఏది ఇట్లా అంటే TA రాసుకోండి. TA మైనస్ TB. రాసుకుంటే ఏ ప్లస్ 999d మైనస్ ఆఫ్ బి ప్లస్ 999d. సో ఏ ప్లస్ 999d మైనస్ బి మైనస్ 999d. సో 999d. రెండు ఏ మైనస్ బి వచ్చింది. ఫైనల్గా ఏమొచ్చింది మనకి? ఏ మైనస్ బినే వచ్చింది. ఏ మైనస్ బి వాల్యూ ఎంత? 100. ఏ మైనస్ బి వాల్యూ ఎంత? 100 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3. సో ఒకటి గమనిస్తే డిఫరెన్స్ ఆఫ్ 1000 టర్మ్ కూడా 100. డిఫరెన్స్ ఆఫ్ 100 టర్మ్స్ కూడా 100. ఓకేనా అండి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కొద్దిగా టిపికల్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ 3 digits ఆర్ డివిజిబుల్ బై 7? సింపుల్ క్వశ్చన్. ఇంతకుముందు మనకి క్వశ్చన్స్లో
హౌ మెనీ 3 డిజిట్స్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? 3 డిజిట్స్ అనండి. సో మనకి 3 డివిజిబుల్ బై 7లో మనకి 3 డిజిట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 100 నుంచి స్టార్ట్ అవుతుంది. 100 బై 7 కాదు. 100 బై నెక్స్ట్ 101, 102, 103 అట్లా చెక్ చేసుకుంటే 105 వస్తుంది. సో ఫస్ట్ నెంబర్ ఎంత? 105. సెకండ్ నెంబర్ 112, థర్డ్ నెంబర్ 119 అండ్ సో ఆన్ 994. ఇది ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. ఆటోమేటిక్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 105, డి ఈజ్ ఈక్వల్ టు 7. మనకు కనుక్కోవాల్సింది ఏమి? టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ వచ్చింది 994. టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 994. ఇదే కదా టీఎన్. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 994. ఏ వాల్యూ 105, ఎన్ వాల్యూ తెలియదు, అలా పెట్టేద్దాం. నెక్స్ట్ డి వాల్యూ ఎంత? 7 ఈక్వల్ టు 994. నెక్స్ట్ ఇక్కడ చేస్తాను చూడండి. ఇక్కడ 900 ఎన్ మైనస్ 1 ఇంటూ 7, 994 మైనస్ 105, ఎన్ మైనస్ 1 ఇంటూ 7, నెక్స్ట్ 994 మైనస్ 105 అంటే 9, నెక్స్ట్ 8, నెక్స్ట్ 889, 7 1 జా 7 1 జా, నెక్స్ట్ ఏమొస్తుంది? 18 వస్తుంది. 7 2 జా 14, 7 7 జా 49. ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 127, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 128. -1 అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది? +1. సో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వచ్చినాయి? 128. ఇది అనమాట 128. కానీ సెంటెన్సెస్ రాయండి. ఫస్ట్ టర్ము కామన్ డిఫరెన్స్ అని ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లైస్ బిట్వీన్ 10 and 250? 10 and 250 ఇది మీరు క్వశ్చన్ హోంవర్క్ చేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. మీకు ఇక్కడే ఉంది. 60 మల్టిపుల్స్ వస్తుంది. మనకి 10 తర్వాత 4th డివిజిబుల్ అయ్యే నెంబర్ 12, 250 బిఫోర్ ఉండే నెంబర్ అయితే 248. వీటి మధ్యలో ఉండే నెంబర్ ఆఫ్ టర్మ్స్ టీఎన్ కనుక్కోవాలి. టీఎన్ ఈజ్ ఈక్వల్ టు 248 అని వాడే ఇచ్చినాడు. దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆర్ ఎంత టర్మ్స్ ఆఫ్ 2 ఏపీస్? ఎంత టర్మ్ ఆఫ్ 2 ఏపీస్ అంటే ఫస్ట్ 2 ఏపీస్ నాడు. ఫస్ట్ ఏపీ, ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఈజ్ ఈక్వల్ టు, లాస్ట్ టైం ఇది 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది పబ్లిక్ ఎగ్జామ్, ఒకసారి చూసుకోండి. 63, 65, 67 అండ్ సో ఆన్. సెకండ్ ఏపీ 3, 10, 17 అండ్ సో ఆన్ అప్ టు ఎన్. అంటే ఇక్కడ TN1 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ సిరీస్ అని TN1 అంటే. సో ఏ ప్లస్ ఎన్ అంటే A1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ D1. సో A1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 63. D1 ఎంత? 65 మైనస్ 63 అంటే కామన్ డిఫరెన్స్ కదా 2. నెక్స్ట్ TN2 రాద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే సిరీస్ 2 అని ఇక్కడ. సో A2 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ D2. A2 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడే చూడండి 3. D2 ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 3 ఎంత వస్తుంది? 7. సో ఇవి రెండు ఈక్వల్ అని చెప్పాడు. ఏం చెప్పాడు క్వశ్చన్లో? రెండు ఈక్వల్ టర్మ్స్ ఆన్సర్ చేయమన్నాడు. సో TN1 ఈజ్ ఈక్వల్ టు TN2 వాడిచ్చిండేది ఇక్కడ గివెన్, ఆల్రెడీ గివెన్. TN1 ఎంత? N1 A1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ D1 ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ n మైనస్ 1 ఇంటూ D2. A1 ఎంత? మనకి 63. A1 ఎంత? 63. n మైనస్ 1 D1 ఎంత? 60. D1 ఎంత? 2. నెక్స్ట్ A2 ఎంత? 3. n మైనస్ 1 తెలియదు కదా, అంతే. D2 ఎంత? 7. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సింపుల్గా దీన్నే ఇటు సైడ్ పంపిస్తాం, ఎందుకంటే n మైనస్ 1 ఇంటూ 7 సేమ్ ఉంది కదా. n మైనస్ 1 ఇంటూ 7 మైనస్ n మైనస్ 1 ఇంటూ 2. ఒకసారి గమనిస్తే 63 మైనస్ 3
ఈ 3 అనేది అటు సైడ్ పంపించేద్దాం. దీన్ని ఇటు సైడు, ఈ టర్మ్స్ని ఇటు సైడ్ సింపుల్గా. ఓకే, నంబర్నే ఇక్కడ n-1 కామన్. n-1 7 - 2 ఎంత 5 60. 63 - 3 ఎంత 60. సో 5 1 జా 5 12 జా n = 12 + 1 టోటల్ ఎంత 30. అడిగింది మన క్వశ్చన్లో. సో వాట్ వాల్యూ ఆఫ్ n వాల్యూ = ఎంత 30. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి. ఓకేనా అండి. ఇంకా క్వశ్చన్స్ ఇక్కడ ఫైనల్ చూడండి. ఇదంతా నేను పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను మీకు. ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో కూడా సెండ్ చేస్తున్నా. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంకొకటి ఒకసారి రఫ్గా డిస్కస్ చేద్దాం. సో Tn = a + n - 1 × d. a ఎంత ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ d = కామన్ డిఫరెన్స్. n = నంబర్ ఆఫ్ టర్మ్స్. నెక్స్ట్ ఏ అయిపోయింది కదా. Tn = టోటల్ నంబర్ ఆఫ్ టర్మ్స్. ఇదండి. సో అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కుందాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే సేమ్ n/2 + 2a + n - 1 × d సింపుల్. లేదా Sn = n/2 Tn + l టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ప్లస్ l లాస్ట్ టర్మ్. Tn సారీ నేనే రాగా సార్, ఇక్కడ Tn కాదు a + l సింపుల్. 2a ప్లస్లో a వస్తుంది. సో a + l n/2 a + l. l అంటే Tn. ఇక్కడ l = Tn టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.